కోర్టులో శిక్షలు పడాలి. దానికి సంబంధించి న్యాయస్థాన తీర్పుని గౌరవించాలనేది మా విన్నపం. సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు. హలో, చెప్పండి ప్రేమేందర్ రెడ్డి గారు. ఇప్పుడు అసలు ఈ సంస్కృతి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది దేశంలో. హర్యానాలో భజన్ లాల్ ప్రభుత్వం ఒకేసారి మొత్తం వెళ్ళి అయారాం గయారాం అనే కంచే వచ్చింది. మొత్తం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ వేరే పార్టీకి పోయి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 98 సార్లు ఈ దేశంలో 356 యూజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమంగా కూల్చేసిండ్రు. దాంట్లో కేరళ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో సహా, బెంగాల్ ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అయితే కాంగ్రెస్ పార్టీ కంటే మేమేం తక్కువ కాదు, అంతకంటే గొప్పోళ్ళమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో 6 పార్టీలను వాళ్ళ దాంట్లో చేర్చేసుకున్నారు. 6 పార్టీల వాళ్ళను సిపిఐని వదిలిపెట్టలేదు, బిఎస్పిని వదిలిపెట్టలేదు, ఇంకేదో పార్టీని వదిలిపెట్టలేదు, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని, ఈ విధంగా వాళ్ళు చేసిండ్రు. ఈ 2 పార్టీలకు అసలు నైతిక హక్కు లేనే లేదు. అయితే భారతీయ జనతా పార్టీలో కూడా చేరిననే చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీలో కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ చేరిన సందర్భం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికైనా మా దగ్గర ఇక్కడ తెలంగాణలో కూడా రాజగోపాల్ రెడ్డి చేరేట్టు రాజీనామా చేసి వచ్చిండు, తర్వాత ఓడిపోయిండు, తర్వాత ఆయన పార్టీలోకి వెళ్ళిపోయాడు. కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ మా పార్టీలు ఎవరైనా చేరాలంటే వాళ్ళు గెలిచిన యొక్క పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేసి చేరాలి. అది మా యొక్క పద్ధతి. కాబట్టి మాకు 100% యొక్క వీళ్ళ ఇద్దరి విషయంలో తప్పు పట్టే యొక్క రైట్ ఉన్నది. ఈ ఇద్దరు దొందే, ఇందులో ఏమి తేడా లేదు. ఇవాళ పోయినసారి వాళ్ళు అట్లా చేసిండ్రు, తర్వాత వీళ్ళు మేమేమన్నా తక్కువ ఉన్నావా అని చెప్పి వీళ్ళు చేర్చుకున్నారు. అయితే దీంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ నేర్చుకునే మార్గాలు వేరు. మీరు ఇంకొక మార్గం నేర్చుకున్నారు. ఆగవే, అరే నువ్వు ఆగు. ఎందుకు నువ్వు వాళ్ళకి నువ్వు కాదు ఎవరు లాగినా లాగని పరిస్థితి, లాగితే బయటికి రాని కర్ణాటకలో చేసింది ఏంది, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ లో చేసింది ఏంది, లేకపోతే గోవాలో చేసింది ఏంది? ప్రభుత్వాలను కూల్చడం కాదా? అది ప్రభుత్వాలను కూల్చడం కాదా? ఏం సార్ నన్ను మాట్లాడమంటే మాట్లాడతారు, లేకపోతే ఆయనతోనే తీసుకోండి. మరి ఏంటంటే ఇది ఏం పద్ధతి? నేను ఆయన మాట్లాడినంతసేపు నేను మధ్యలో రాలేదు, ఆయనకు ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడవనండి. వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉంటే సబ్జెక్ట్ ఉంటే చెప్పుకోనండి. నేనేమంటున్నా అంటే నేను ముందే చెప్పిన, ఆయన చెప్పక ముందే బీజేపీ ఎక్కడైతే చేర్చుకున్నదో బీజేపీ ఎక్కడైతే చేర్చుకున్నదో అక్కడ స్పష్టంగా రాజీనామా చేసి రావాలని చెప్పాము. రాజీనామా చేసి వచ్చారు. రాజీనామా చేసి వస్తే మళ్ళీ నిలబడ్డారు. అందరు గెలవలేదు. కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ అందరు గెలవలేదు. మిగతా వాళ్ళు గెలిచారు. గెలిచిన దాంతోనే మెజార్టీ ఉంటే ఆడ గవర్నమెంట్ నిలబడ్డది, మెజార్టీ లేకపోతే పోయేది. కాబట్టి మీరు అది పాటించండి. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేశారని చెప్పి మనం అందరం దుమ్మొత్తి పోసినాం. అందుకోసమే ప్రజలు వాళ్ళు ఓడించిండ్రు మొన్న. కాబట్టి ఇవాళ వాళ్ళేదో ఫిరాయింపుల మీద మాట్లాడే ఒక నైతిక హక్కు ప్రజల ముందు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతి. కానీ మీరేదో 29 మంది మాతో టచ్ లో ఉన్నారని చిటికలు కొట్టిళ్ళు మీ మంత్రులు. మీరు ఆ యొక్క అవకాశం లేదనేది తెలిపేది. 29 మంది ఏరా మీకు మొత్తం 9 మందో 10 మందో చేరితే ఆ వాళ్ళు కూడా పూర్తిగా మిగతా వాళ్ళు చేరలేని పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే మీ ప్రభుత్వం ఆల్రెడీ బురదలో కూరుకపోవడం స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పేది ఈ ఇద్దరిని కూడా ప్రజలు తిరస్కరించే రోజు వచ్చేసింది. మీరిద్దరు కూడా తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేసిండ్రు. ఇవాళ మీరు తప్పు చేసిండ్రు. మీరు తప్పు చేసినాం అనేది కూడా హైకోర్టు ఇవాళ చెప్పింది. కాకపోతే మీరు ఇవాళ స్పీకర్కున్న ప్రత్యేక విచక్షణ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దీన్ని లాగుతారు కావచ్చు. అయినప్పటికీ హైకోర్టు ఏం చెప్తుంది, తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? గతంలో సుప్రీంకోర్టు ఇప్పుడు మహారాష్ట్ర ఇష్యూలో ఇచ్చిన యొక్క దీన్ని కానీ మిగతాయి కానీ ఏం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ. నేను అనేది తప్పక ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. లేకపోతే బీఆర్ఎస్ లాగానే మీరైతారు. రాబోయే రోజులలో మీరున్న బీఆర్ఎస్ 2 పార్టీలు రావు. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ వస్తుంది. అందుకోసమే ఇక్కడ మీరు తప్పు కనుక మీరు కరెక్ట్ గా కనుక సరిదిద్దుకుంటే ఓకే, ఇవాళ సరిదిద్దుకుంటే మంచిదే, లేకపోతే అంతే పరిస్థితి.
నేను ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడగలుగుతుందండి? ఏం మాట్లాడుతుంది? గొంగట్లో కూసుకొని ఎంటుకలు ఏరుకున్నట్టు. మీరు ఒక్క తప్పు కాదు, అనేక తప్పులు చేసిండ్రు. ఆ పార్టీల వాళ్ళని చేర్చుకున్నారు, ఇష్టం వచ్చినట్టు చేర్చుకున్నారు. డబ్బులు కాంట్రాక్ట్లు ఆశలు చూపెట్టారు, అన్ని చూపెట్టారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితి ఇవాళ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి, అదే మాట చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఇద్దరే అంటున్నా, ఇద్దరు కూడా ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు ఈరోజు. ఎస్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు,